ప్రభుత్వ హాస్పిటల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులోని మదర్ తెరీసా కాలేజ్ స్టూడెంట్స్ 54 మంది బ్లడ్ డొనేషన్ చేశారు. డాక్టర్ మమతారాణి మాట్లాడుతూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో మదర్ తెరీసా స్టూడెంట్ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావడంతో చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒకరి ప్రాణం మనం కాపాడిన వారం అవుతామని డాక్టర్స్ చెప్తున్నారు. బ్లడ్ ఇచ్చినంత మాత్రాన నీరసం వస్తుంది, ఇటువంటి అపోహలకి పోవద్దండి. మళ్ళీ 120 రోజుల్లో కొత్త బ్లడ్ తయారవుతుంది. యువత దీన్ని గుర్తించి తెలుసుకోవాలి, ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వాలని, ఒకరి ప్రాణాన్ని మనం కాపాడే వారం అవుతామని డాక్టర్ మమతారాణి, డాక్టర్ యుగంధర్ తెలిపారు. పల్మనేర్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈరోజు మెగా రక్తదానం శిబిరం జరుగుతుంది. ఇక్కడ వాలంటరీగా మన మదర్ తెరీసా నుంచి వచ్చారు, తర్వాత వచ్చి మన ప్రొఫెసర్లు కూడా వచ్చారు. ఇక్కడ మెయిన్గా ఏమంటే రక్తదానం చేయడం వల్ల ఏమో అయిపోతుందని అపోహ లేకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత వచ్చి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కూడా ఇవ్వచ్చు, కానీ వాళ్ళకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి. తర్వాత ఎవరు కూడా ఈ రక్తం ఇస్తే ఏమో అయిపోతుంది అపోహ లేకుండా అందరూ వాలంటరీగా ముందుకు వచ్చి రక్తం దానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఏరియా హాస్పిటల్ పలమనేరులో. మేము ఈ మెగా బ్లడ్ క్యాంప్ ఈరోజు నిర్వహిస్తున్నాము. మాకు మద్దతుగా ఈ మదర్ తెరీసా కాలేజ్ పిల్లలు కానీ ఇంకా మా హాస్పిటల్ స్టాఫ్ కొంతమంది వాలంటీర్ డోనర్స్ ప్రజల నుంచి కూడా వస్తున్నారు. మేము ఈ త్వరలో ఈ బ్లడ్ బ్యాంక్ అనేది మా హాస్పిటల్లోనే ఓన్గా స్టార్ట్ చేస్తున్నాము. సో అందరూ ప్రజలు దాన్ని ఉపయోగించుకొని ఎవరికైనా రక్తహీనత అలాంటి సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి వైద్యం అందుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ బ్లడ్ అనేది మనం ఇస్తే ఒకరికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చాలామంది బ్లడ్ లేక చనిపోతున్నారు, వాళ్ళకి చాలా సహాయం చేసినట్టు అవుతుంది. సో బ్లడ్ దానం చేయడం వల్ల ఏమీ కాదు, మనకి ఇంకా మంచి జరుగుతుంది. సో అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ అనేది చేయాలని నేను కోరుకుంటున్నాను.